ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మీ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలండి. మనకి ఈరోజే క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజున మనం సాయంత్రం విష్ణుమూర్తికి తులసీదేవికి కళ్యాణం అయితే జరిపిస్తాము. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిపి పూజ అయితే చేస్తాము. ఈరోజు ద్వాదశి దీపాలు అయితే వెలిగించాలి. ప్రతి ఒక్కరు కూడా వెలిగించిన తర్వాత మనం వ్రతకథ అయితే చదవాలండి. ఈ వ్రతకథ చదవడం రాకపోయినా వినడం అన్నా చేయాలి. మనం వినినా కానీ చదివినా కానీ మనకి ఆ విష్ణుమూర్తి ఆ లక్ష్మీ అమ్మ వల్ల సంపూర్ణ అనుగ్రహం అయితే లభిస్తుంది. అయితే ఈ కథని మనం దీపాలు వెలిగించిన తర్వాత కొన్ని అక్షింతలు కొన్ని పూలు చేతిలో పట్టుకొని ఈ వ్రత కథ అయితే ప్రారంభించాలి. ఈ వ్రతకథ ఏంటో ఇప్పుడైతే తెలియచేస్తండి. పాండవులతో జూదంలో ఓడిపోయి పాండవులు రాజ్యం పోగొట్టుకొని దైత్యవనంలో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షికి సకల ఉపచారాలు చేశారు 5 సోదరులు. అప్పుడు ఇలా అడిగారు, మనుషులు ధర్మబద్ధమైన కోరికలన్నీ ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవివ్వండి మహర్షి అనని ఆ పాండవులైతే మహర్షిని అయితే అడుగుతారు. అప్పుడు వ్యాస మహర్షి 2 వ్రతాలు సూచించారు. వాటిలో మొదటిది వచ్చి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేస్తున్న క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండోది వచ్చి క్షీరాబ్ది శయన వ్రతము. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి రోజున క్షీరాబ్ద ద్వాదశి వ్రతం ఆచరించాలని చెప్పి ఈ వ్రత విశిష్టనైతే ఇలా వివరించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి యోగనిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశికి నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈరోజు చతుర్మాసం ముగిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునుల సమేతంగా బృందావనంలో కొలువు తీరుతాడు. అందుకే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తారో వారు మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాస మహర్షి పాండవులకైతే వివరించారు. వ్రత విధానం కూడా చెప్పారు. దేవ ఉత్థాన ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి క్షీరాబ్ది ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను కొమ్మను ఉంచాలి. అనంతరం లక్ష్మీ సమేతమైన శ్రీ మహావిష్ణువు విగ్రహము ఫోటోను ఉంచి భక్తితో షోడోపచార పూజ పూర్తి చేసి సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం ఉసిరిపై దీపాలు వెలిగించి తులసి సమేత లక్ష్మీ నారాయణ మహాత్మ్యము దీపదాన ఫలం విన్న తరువాత బ్రాహ్మలకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి. దీపదాన ఫలితం గురించి పాండవులకు వ్యాస మహర్షి ఇలా చెప్పారు. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు బృందావనం తులసి కోట దగ్గర దీపదానం చేయాలి. ఓ దీపంలో దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయి. భక్తితో ఓ ఒత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు. 4 ఒత్తులు వేస్తే రాజు అవుతారు. 10 ఒత్తులు విష్ణు సాయుధ్యం పొందుతారు. 1000 ఒత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసే దీపంలో ఆవు నెయ్యి వేయాలి. నువ్వుల నూనెైనా పర్వాలేదు. ఇతర నూనెను వినియోగించాల్సి వస్తే అందులో ఆవు నెయ్యి వేస్తే దోషం ఉండదు. ఇప్ప నూనె భోగాన్నిస్తుంది. ఆవు నూనె కోరికలు తీరుస్తుంది. అవిసి నూనె శత్రువులను తగ్గిస్తుంది. ఆముదం ఆయుష్ నాశనం చేస్తుంది. బర్రె నెయ్యి గతంలో చేసిన పుణ్యాన్ని తొలగింపచేస్తుంది. అందుకే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె వేసిన దీపాన్ని దానం చేయడం శ్రేష్టమని చెప్పారు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి చెప్పిన తులసి మహత్యం కథ ఏందో ఇప్పుడే తెలియజేస్తాను. కార్తీక మాసంలో తులసి పూజ ఆచరించేవారు ఉత్తమ లోకాలను పొందుతారు. ఉత్థాన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు 1,000,000 జన్మల చండాలురుగా జన్మిస్తారు. తులసి మొక్కను ఇంట్లో పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాల విష్ణులోకంలో ఉండే అదృష్టాన్ని అయితే పొందుతారు. తులసి దళం కలిసిన నీటితో స్నానం ఆచరించేవారు పాపాలు తొలగిపోతాయి. తులసి మొక్క ఉన్న చోట అకాల మృత్యువులు దరిచేరదు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అని 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ మార్గమధ్యలో ఒక చోట తులసి
తులసి తోట చూశారు. వెంటనే సుమేధుడు చేతులు జోడించి ప్రదక్షిణ చేశాడు. అది చూసిన హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్పాడు. సుమేధుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ఉద్భవించిన ఎన్నో పుణ్య వస్తువుల్లో తులసి ఒకటి. తులసి అంటే శ్రీ మహావిష్ణుకి చాలా ప్రత్యేకము, ప్రీతికరం. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణనే నమస్కరించినట్లే అని వివరించాడు సుమేధుడు. ఈ కథ ఇలా చెప్పడం పూర్తయిందో లేదో వెంటనే సుమేధుడు హరిమేధుడు కూర్చున్న చెట్టు రెండుగా చీలిపోయి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందిన వారమని అప్సరస్సుతో భోగంతో ఉంటూ రోమస మహాముని తపస్సుకు భంగం కలిగించాము. అందుకే శాప ఫలితంగా ఈ చెట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నాము. తులసి కథ విన్నాక శాప విమోచనం అయిందని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ కథ విన్న సర్వ పాపాలు నశిస్తాయని పాండవులకు వివరించారు వ్యాస మహర్షి. ఈ విధంగా ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా తులసీదేవికి విష్ణుమూర్తి స్వరూపమైన ఉసిరి చెట్టుకి పూజ అయితే చేసుకొని దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఈ కథ చదవడం కానీ వినడం కానీ చేయాలండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.